వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయ్యింది. చాలామంది స్టూడెంట్స్ చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఆన్సర్ కీని నేను నైట్ రిలీజ్ చేయడం జరిగింది జేఈ మెయిన్స్ బోర్డు. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్సర్ కీని, సో మీ ఆన్సర్ మీరు పెట్టిన చూసిన ఆప్షన్ ఏంటి, వాళ్ళు మెయిన్ రిలీజ్ చేసిన కీ ఏంటి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఆన్సర్ కీని ఎలా ఛాలెంజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో అంటే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీ దగ్గర. సో సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వీడియో చేసినా కూడా నేను ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే మీకు నోటిఫికేషన్ రాదు కాబట్టి వీడియోస్ అన్ని మిస్ అయిపోతారు. సో ముందుగా అయితే మీరు జేఈ మెయిన్ ఎన్టీఏ ఆన్లైన్ .in వెబ్సైట్కి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏబీసీ ఐడి అని, డిజిటల్ లాకర్ ఐడిని, అట్లా కాకుండా అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఏదైతే చూపిస్తుందో దానికి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ క్యారెక్టర్స్ క్లియర్గా లేదనుకోండి, ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఈ రిఫ్రెష్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే ఇది మారిపోతుంది. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయ్యారు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ లాస్ట్లో మీకు ఆన్సర్ కీ అని చెప్పి ఉంటుంది. ఇది నేను డెస్క్టాప్ వ్యూ కాబట్టి మీకు మెనూ క్లియర్గా కనబడుతుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు మొబైల్లో చూస్తే ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉంటాయి. ఇది మెనూ అనమాట. దానిపైన క్లిక్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆన్సర్ కీ పైన అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఆన్సర్ కీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఛాలెంజ్ అండ్ వ్యూ అని ఉంటుంది. సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఆన్సర్స్ పెట్టారో ఆ లిస్ట్ ఆన్సర్ కీ అయితే మీకు ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను. సో ఇదంటే ఇక్కడ వ్యూ అనే ఆన్సర్ కీ అనేది ఈ రకంగా ఉంటుంది. సో ఆన్సర్ కీ అంటే ఇది మీరు ఏం ఆప్షన్స్ అయితే పెట్టారో ఆప్షన్స్ అయితే క్లియర్గా కనబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను, అది చూసుకోండి. తర్వాత చూస్ అన్ ఆప్షన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో చూస్ అన్ ఆప్షన్ అంటే మీరు ఏం చూస్ చేసుకున్నారు ఆప్షన్ అనేది, స్టేటస్ ఏంటి అంటే ఆన్సర్డా కాదా, మీరు స్టేటస్ అంటే మీరు దీనికి ఆన్సర్ చేశారా లేదా అని చెప్పి కనబడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్సర్ చేయకపోతే ఈ రకంగా కనబడుతుంది. మీకు ఇక్కడ చూస్ అన్ ఆప్షన్ ఈక్వల్ టు నిల్ అని కనబడుతుంది, నాట్ ఆన్సర్డ్ అని కనబడుతుంది. సో క్వశ్చన్ ఐడి కనబడుతుంది. ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని కనబడతాయి. మరి కీ అంటే జేఈ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన కీ ఎట్లా చూసుకోవాలనేది మళ్ళీ చూడండి ఒకసారి. సో మళ్ళీ మెయిన్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛాలెంజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి ఒరిజినల్ కీ ఈ రకంగా కనబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇందాక చూసాం, దానికి ఆన్సర్ నెంబర్ 4 మనం సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ జేఈ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే 2 అనేది ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అనేది ఈ రకంగా మీరు కంపేర్ చేసుకుంటే చూసుకోవచ్చు. సో దీన్ని ఎలా ఛాలెంజ్ చేయాలో, ఛాలెంజ్ జేఈ మెయిన్స్ వాళ్ళని ఎలా ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.